మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పౌరాణిక ఫ్యాంటసీ పాన్ ఇండియా చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఇంకా ఈ మూవీ రిలీజ్ కాకముందే అప్పుడే దీని చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అయితే దీని అంతటికీ ఆజ్యం పోసింది మాత్రం దీని ప్రొడ్యూసర్ నాగవంశి అనేది మనం చెప్పాలి. ఎందుకంటే నాగవంశి తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తమిళలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే, నార్త్ లో పుట్టి సౌత్ లో పూజలు అందుకుంటున్న దేవుడు కార్తికేయ అని చెప్పేసి ఆయన ఏదైతే ట్వీట్ చేశారో దీనిపైన ఇప్పుడు తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక హిందూ సాంప్రదాయం, హిందూ ఆచారాలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అలాంటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అసలు తమిళుడు, తమిళనాడుకి చెందిన దేవుడు. ఆయన అక్కడ విశేష పూజలు అందుకుంటున్నాడు, అక్కడ ఆరాధ్య దైవంగా ఆయన కొలుస్తుంటారు. అటువంటిది అసలు సుబ్రహ్మణ్య స్వామి తమిళుడు కాదని, ఎక్కడో ఉత్తరాదిలో పుట్టి ఆయన తర్వాత దక్షిణాదిలో పూజలు అందుకుంటున్నాడు అని చెప్పేసి ఈ విధంగా చరిత్రను వక్రీకరిస్తే మాత్రము మర్యాదగా ఉండదంటూ ఆయన చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ తమిళనాడులోని తమిళనాడు నామ్ తమిళ కక్షి అధినేత సీమాన్ ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో రిలీజ్ చేయనివ్వబోము, ఇందుకు థియేటర్ యాజమాన్యాలు కూడా దీనికి సహకరించారని ఆయన ఇప్పటికే కోరడం జరిగింది. ఈ మూవీ తెలుగు తమిళ భాషలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇటు తెలుగులో కూడా రిలీజ్ కానివ్వము అంటూ ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి చూడాలి దీనిపైన ప్రొడ్యూసర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో. ఇంకా మూవీ రిలీజ్ కాకుండానే ఆయన చేసిన ఒక ట్వీట్ తోటి ఇంత ఏదైతే చర్చకు దారి తీసిందో, మన దీనిపైన మూవీ టీం కూడా అలర్ట్ అయ్యి ఏమైనా రెస్పాండ్ అవుతుందా, దీంట్లో ఏమైనా మార్పులు చేస్తుందా, వాళ్ళ సెంటిమెంట్ ని ఎక్కడ దెబ్బతీయకుండా ప్రికాషన్స్ తీసుకుంటుందా అన్నది కూడా వెయిట్ చేసి చూడాలి.